త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. శ్రీ మాణిక్య ప్రభువు దివ్య చరిత్ర. దర్బారు అంగంగా అన్నపూర్ణ మందిరం ఏర్పాటయింది. అన్నపూర్ణ మందిరంలో కాశీ అన్నపూర్ణ నెలకొని రాత్రి పగలు అనక వచ్చే భక్తులకు భోజనాలు వడ్డించి సంతృప్తులను గావించేది. అన్నంతో మందిరం నిండి ఉన్న నిరంతరం భక్తుల దూరాల నుండి నైవేద్యంగా షడ్రసోపేత భోజన పదార్థాలను తెస్తున్న ప్రభువులు ఎల్లప్పుడూ భిక్షనే భుజించేవారు. ఇద్దరు శిష్యులు రోజు హుమనాబాదు వెళ్లి భిక్ష తెచ్చేవారు. ప్రభువులు ఆ భిక్షను మొదట గద్దెకు నైవేద్యంగా సమర్పించి భిక్షలోంచి జొన్న రొట్టెలు 1-2 పచ్చడితో తినేవారు. మిగిలిన భిక్షను భక్తులు తెచ్చిన పదార్థాలతో చేర్చి ఒక్కటిగా కలిపి అందరికీ ప్రసాదంగా పంచేవారు. ప్రభువుల పాదాల చెంత అష్టలక్ష్మి సదా సంపత్తుతో సేవిస్తున్న ప్రభువులలో కించెత్తు కూడా భోగాసక్తి లేక అవైరాగ్యం నాట్యమాడేది. ప్రభువులు నివసించే కుటీరం భక్తులకు ప్రాసాదమే, ఆలయమే. వారు కూర్చునే గద్ద వజ్ర సింహాసనమే. ఆ రెంటిని దేవస్థానములాగా చూచుకునేవారు. దేవాలయానికి కావలసిన అన్ని హంగులు ఏర్పడ్డాయి. నిర్జీత నిత్య కార్యక్రమాలు జరపబడేవి. నిత్యార్చన, నైవేద్య, హారతులు ప్రభువుల కట్టకు సమర్పించేవారు. 7 రోజులకు విడిగా భజనలు జరిగేవి. ప్రతిరోజు ఒక్కొక్క దేవుడిని పూజించేవారు. చివరకు ప్రభువులకు హారతి ఇవ్వడంతో దైనందిన కార్యక్రమాలు ముగిసేవి. అన్ని పనులు ప్రభువులు కనిష్ఠులు తాత్యా చూచుకునేవారు. వారికి సహాయంగా బ్రహ్మచారి చిమణాజీ, గోపాలబువ, లంగోటి రామಣ್ణ మొదలైన వారు సేవలో నిరుతులయ్యేవారు. ఓం శ్రీ మాణిక్య ప్రభువే నమః.